తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. నీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడావు కాబట్టి దానికి నా గురించి బాగా గుర్తొచ్చింది. ప్రతి ఒక్కటి ఐరన్ నీట్గా పద్ధతిగా బిగ్ బాస్లో నేను చూశాను. ప్రతి ఒక్కటి ఐరన్ ఇటుకి ఇలా పెడతావు, ఇలా చేస్తావు, మళ్ళీ అలా తీసి అలా పెడతావు. ఏంటి అంత ఇది? చిన్నప్పుడు బట్టలు లేవు కాబట్టి, అంటే చిన్నప్పుడు ఏంటంటే చాలా తక్కువ కనిపించేవాళ్ళు ఇంట్లో. సో అవే వాడుకోవాలి. అవి కూడా ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఏదైనా కొత్త డ్రెస్ ఉందంటే ఒక 6 నెలలు 8 నెలలు మీ రిలేటివ్స్లో ఎవరింట్లో ఫంక్షన్ అయినా అదే కొత్తది ఇంకా. సో అది ఓన్లీ ఫంక్షన్లకే వాడుకోవాలన్నమాట. సో అట్లా ఏంటంటే చిన్నప్పుడు బట్టలు అనేది పెద్దగా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే పెద్ద ఏంటంటే చిన్నప్పుడు ఇంకోటి ఏంటంటే స్కూల్లో నేను SPL స్కూల్ పీపుల్ లీడర్. సో చాలా నీట్గా ఉండాలి. హెయిర్ కట్ మెయింటైన్ చేయాలి. మా PT సార్ ఇలా పట్టుకుంటాడు, జుట్టు అందిందంటే కనుక హెయిర్ కట్ చేసుకొని రావాలి. సో అలాగేందంటే నాకు స్కూల్లో ఒక 4 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ స్కూల్కి నీట్గా వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా, దాంట్లో నాకే వచ్చింది 4 ఏళ్ళు. సో మంచిగా డబుల్ పెద్ద లాంగ్ టై ఉండేది, మర్చుకొని వేసుకుంటారు కదా ఆ టై. నా బట్టలు ఏంటంటే మార్నింగ్ ఐరన్ చేసుకొని వెళ్తా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ వెళ్తా. సో హెయిర్ కట్ అలాగే మెయింటైన్ చేసేవాడిని, షూ పాలిష్ అలాగే మెయింటైన్ చేసేవాడిని. అది ఏంటంటే ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎలాగో మన దగ్గర డబ్బులు లేవు, దరిద్రులము, కనీసం బట్టలన్నా నీట్గా వేసుకుంటే మర్యాద ఇస్తారు కదా అనేది. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక ఏమైపోయిందంటే బ్రాండ్ల మీద వచ్చేసింది. ఇప్పుడు ఏదైనా ఒక బ్రాండ్ పడింది, ఓకే ఆ బ్రాండ్ తీసేసుకుని, ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఇది డైరెక్టర్ అట్లీ చేతిలో చూసినా నేను, ఓహో అట్లీ వేసుకున్నాడంటే ఇదేదో పెద్ద తోపు, తెచ్చేసుకుందాం. ఈ టీషర్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక చోట వేసుకున్నాడు బాంబేలో, బ్లాక్ కలర్ది, ఇదేదో బాగుంది బ్రాండ్, ఏం బ్రాండ్ అబ్బా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎక్కడ దొరుకుతుంది ఎత్తుకొని తెచ్చుకోవడము. సో మొత్తం ఇంకా అవి హ్యాండిల్ చేస్తాం. అదే అయింది. అంటే అదే సైకలాజికల్గా అంటారు కదా, సైకలాజికల్గా ఏంటంటే నీ దరిద్రం నీ దగ్గర ఉండాలి కానీ బయటోడికి కనపడకూడదు. సో అవన్నీ కవర్ చేసుకోవాలంటే మంచి బట్టలు వేసుకోవాలి. నేను ఒకప్పుడు కూడా సేమ్ తెలుసా, నా దగ్గర ఒక షర్ట్ ఉండేది, ఒక షర్టు, ఆ షర్ట్నే మనకి స్కూల్ సాటర్డే ఎప్పుడు సివిల్ డ్రెస్ వేస్తారు, ఎవ్రీ వీక్ అది వేసుకునేవాడిని. ఎవ్రీ సాటర్డే అదే షర్టు. నన్ను స్కూల్లో అడిగారు ఎందుకు ప్రతిసారి ఇదే షర్ట్ వేసుకుని వస్తున్నాను, నా ఫేవరెట్ షర్ట్ అని చెప్పేవాడిని. తెలుసా, ఉంటుంది చాలా మంది, నా ఫేవరెట్ షర్ట్ అది, అందుకే నేను ఎవ్రీ వీక్ అదే వేసుకుంటాను, ఎందుకో నాకు మంచిగా అనిపిస్తుంది షర్ట్ వేస్తా అని చెప్పుకున్నాను. నాకు ఇప్పటికీ ఇంట్లో మొత్తం నా క్లాజెట్ అంతా బట్టలతో నిండిపోయింది. ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవట్లేదు కొద్ది రోజుల నుంచి, ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఇంట్లో, అన్ని బట్టలు కొనేసిన. అన్ని ఉన్నాయి కానీ దరిద్రం ఏంట్రా అంటే ఒక 2 షర్ట్లు ఉంటాయి ఫేవరెట్, యాడికి పో అదే. మా వైఫ్ అయితే అరే నువ్వు ఆ షర్టు పడేస్తావా, మనకు ఉంటుంది అది, అవును నిజమే, ఎన్నో ఉంటాయి బట్టలు, కబోర్డ్ అంతా ఉంటది, కానీ మనం అదే. నాకు రెడ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది ఫుల్ స్లీవ్స్ ది, అదైతే ఇంకా ఎప్పుడు చూడు అదే వేసుకుంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అట్లా. అండ్ ఇంకోటి, ఫస్ట్ లో నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదన్నావు కదా. అవును, నా ఫోన్ ఎందుకు ఎత్తేవాడు కాదు. ఒకప్పుడు యాంకర్ శివాతో ఇంటర్వ్యూ అంటే వాడి జీవితం సంక్రాంతి పోయేది. అంటే నువ్వు పట్టుకోవడం అలాంటి వాళ్ళని పట్టుకునేవాడు. సో అలాంటి టైంలో నేను అంటే నీ ఇంటర్వ్యూ వచ్చిందంటే వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు నార్త్ ఇండియాలో కొంతమంది ఉంటారు అనమాట, అర్ణబ్ గోస్వామి, తర్వాత ఆస్కాతాలు అదే ఉంటాయి, వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారంటే వాడి కెరీర్ బిస్కెట్, వాడిని వేసి పడేస్తారు ఈరోజు అని. అలాగా నువ్వు ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసింటే ఎత్తిన యాంకర్ శివ అంటే చెప్పు బ్రదర్ ఇట్లా ఇంటర్వ్యూ కావాలని, కానీ సరే నేను తర్వాత చెప్తా అన్న. తర్వాత నేను 2 రోజులు నిద్రపోలే. యాంకర్ శివ నాకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలన్నాడంటే నా గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర, ఏ రికార్డులు పెట్టుకున్నాడు, మనం ఏ తప్పు చేయలేదే, అయినా వీడి ఫోన్ చేసి అడుగుతాడంటే ఏదో ఉంది వీడి దగ్గర నాది, అది ఏమై ఉంటది అమ్మా, ఎందుకు ఊరికి అనవసరంగా కెరీర్ పోగొట్టుకోవడం. తర్వాత బిగ్ బాస్ లో నువ్వు కలిసిన తర్వాత ఓకే, తర్వాత మనం చేద్దాం అనుకుంటా కూడా చాలా రోజులు అయింది, సంవత్సరం దాటిపోయింది, సంవత్సరం 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం కానీ అది సగం ఇంటర్వ్యూలు నాకు అలాగే పోయినాయి. పిలిచాడంటే ఏదో ఉంది ఎందుకు లేదు అని చెప్పి రారు, అది కాదురా బాబు. ఇప్పుడు కూడా నేను వస్తా అంటే మా వైఫ్ శివ ఏమన్నా కాంట్రవర్సీ అడుగుతాడేమో జాగ్రత్తగా ఆన్సర్ చెప్పండి, ఏముంది కాంట్రవర్సీ అడగడానికి ఏమీ లేదు, వాడు నేను అన్ని మాట్లాడేసుకున్నాము, ఏమీ లేదు మా ఇద్దరికి. అది 3 నెలలు మాట్లాడాం. అయితే నాకు ఇంకొక డౌట్ ఉంది, తెలంగాణ స్లాంగ్, తెలంగాణకు సంబంధించిన సినిమాల్లో తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆర్టిస్టులు కానీ మొత్తం టీం, ఇక్కడ జరిగే లోకల్ ఆంధ్రలో ఉత్తరాంధ్ర అలాంటి వాళ్ళు, గోదావరి జిల్లా గోదావరి, కానీ రాయలసీమ అటు సైడ్ది
ఆ ఆర్టిస్టులు ఉండరు ఎందుకు? తెలియదు నాకు ఇప్పటికి. అదేంటంటే నాకు ఇప్పుడు తమిళ్లో కొన్ని రీజనల్ సినిమాలు జరుగుతాయి, ఓకే. ఇప్పుడు తెలుగులో మనకు రీజనల్ సినిమాలు అంటే ఓన్లీ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన చిన్న సినిమాలనే బాగా ఎంకరేజ్ చేస్తారు, కానీ మిగతా వాటి చేయట్లా. ఇప్పుడు రాయలసీమలో కూడా సినిమాలు జరుగుతాయి, ఇండిపెండెంట్ సినిమాలు చాలా జరుగుతాయి రాయలసీమ. ఇప్పుడు నాది కూడా ఒక రాయలసీమ ఇండిపెండెంట్ సినిమానే, ఎవరు దేకట్లేదు దాన్ని. ఇప్పుడు పుష్ప ఉంది రాయలసీమ, రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు నీకు. తర్వాత దేవరా ఉంది, దేవరాలో నీకు కొంతమంది రాయలసీమ మాట్లాడతారు, కొంతమంది వేరేది మాట్లాడతారు, అందులో కూడా ఎక్కువ కనపడరు. తర్వాత అరవింద సమేత రాయలసీమ సినిమా, కానీ రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు. తర్వాత నీకు యాత్ర కూడా అంతే. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జరుగుతాయి, ఇప్పుడు జరిగేది ఏది సంబరాలు ఏటికట్టు రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ రాయలసీమ ఆర్టిస్టులు నేను పోయి నోరు తెరిచి అడిగినా సరే ఏమైనా క్యారెక్టర్ అంటే ఇవ్వండి అంటే లేవు. తర్వాత రాహుల్ సంకీర్తన్ అన్న, విజయ్ దేవరకొండ గారు మళ్ళీ రాయలసీమ సినిమా, అందుకు కూడా ఫోన్ చేసి అడిగిన, అన్న ఏమన్నా మన బయోగ్రఫీ అంటే మన బయోగ్రఫీ అన్న, ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్న. సరే చెప్తా అన్నారు, కానీ తర్వాత పిలవలే. అది ఎందుకో తెలియదు. అంటే అది ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది, ఇక్కడ రాయలసీమ బాగా మాట్లాడతాడు, ఓకే. మిగతా సినిమాలు అన్నప్పుడు మీకు దగ్గర క్యారెక్టర్ లేవండి, ఓకే. లేదా ఫోన్ చేసినప్పుడు ఇది తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుందండి, నేను తెలంగాణ మాట్లాడుతుంది, చదువుకుంది ఇక్కడే అన్నా, మేదిపట్నంలో నేను 3 ఏళ్ళు ఉన్నా, నాకు తెలంగాణ వచ్చు, అన్నీ వచ్చు అన్నా కానీ లేదండి మీరు రాయలసీమ అయితే బాగుండేది, వద్దు. సరే ఓకే. అదే డైరెక్టర్ తర్వాత రాయలసీమ తీసేటప్పుడు నేను వెళ్ళి, సార్ మీరు రాయలసీమ సినిమా తీసారు లాస్ట్ టైం ఇలా అన్నారు కదా అంటే, అది క్యారెక్టర్లు చూసి చెప్తామండి. అరే నీ అమ్మ నువ్వు రాయలసీమ సినిమా తీస్తావు, రాయలసీమ పేరుతో ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, అంటే వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో బయట ఆర్టిస్ట్ని తెచ్చి వాడికి నువ్వు ఒక డైలాగులు నేర్పించేవాడిని ఒకరిని పెట్టి నువ్వు నేర్పించి ఇంత కష్టపడుతున్నావు, అదేదో వీళ్ళకిస్తే ఏమైంది? పోనీ రాయలసీమ పేరు పెట్టుకొని సినిమాలు ఎన్నో వచ్చినాయి, సినిమాలు వస్తున్నాయి కూడా. నెక్స్ట్ కూడా 4-5 సినిమాలు ఉన్నాయి రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో వచ్చే సినిమాలు, కానీ దీనిలో రాయలసీమ ఆర్టిస్టులను పెట్టుకోరు. ఇదేమి అంటే ఎవరు అడగరు, మా వాళ్ళు ఎవరు అడగరు, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు అడగరు, ఏం చేద్దాం అంతే. అది ఎందుకో తెలియదు. అందుకే నువ్వు ఫస్ట్ వెళ్ళి కార్డు తీసుకో. ఏది? సినిమా కార్డు తీసుకుంటే ఏమొస్తుంది? కార్డు తీసుకుంటే వస్తాయా? ఆర్టిస్ట్లా వస్తాయి అంట. రావు. అది ఎవరు చెప్పాను నీకు? అని అంటుంటారు. మరి సరే నువ్వు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసినావు, వాళ్ళందరికీ కార్డులు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కొంతమంది ఫేడ్ అవుట్లు అయి ఉన్నారు? టైం అయిపోయాయి మేబీ. చిన్న రోజులైనా జూనియర్ ఆర్టిస్ట్, నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటే నీ దగ్గర, నిన్ను జూనియర్ ఆర్టిస్టులకి కార్డు ఉన్న వాళ్ళని తీసుకోవాలా. మాలాంటి ఆర్టిస్టులకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇలా కార్డు ఉండాల్సిన పని లేదు. కార్డు ఉంటే ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయనే కూడా లేదాడ. అది సో ఇది నాకు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వచ్చినాయి, ఇప్పుడు వచ్చేటి కూడా ఇన్ని సినిమాలు ఉన్నాయి. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ అనగా నేను పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమో చిన్న హోప్, అరే ఇదన్నా వస్తుందేమో, ఏదో క్యారెక్టర్ వస్తుందేమో. ఇప్పుడు ఒక సినిమాలో 30 క్యారెక్టర్లు ఉంటాయి, 20 క్యారెక్టర్లు ఉంటాయి, ఏదో ఒకటి ఇస్తారు కదా అంటే ఎవడో బయట. ఇంకా కొన్ని సినిమాలకైతే దరిద్రం, నన్ను పిలిచి డైలాగ్స్ నువ్వు రాయలసీమలో రాయగలవా అంటారు. రాస్తాను సార్, నాకు తెలిసిన 2 రైటర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పెట్టుకొని నేను రాపిచ్చి పెడతాను అంటారు. సరే ఓకే అని చెప్పి అంతా మాట్లాడతాము, నాకు ఏమన్నా క్యారెక్టర్ ఉందంటే అది చూద్దాం అంటారు. అంటే రైటింగ్ వరకు ఓకే, మనం క్యారెక్టర్ ఇవ్వడానికి మాత్రం నాట్ ఓకే. నాకు కొన్ని చూస్తే దీనమ్మ దారుణం అనిపిస్తుంది. ఇప్పుడు మా స్లాంగ్ ఏంటంటే కనుక వచ్చా అంటారు, చ అంటే చప్పగా ఉంటది, చప్ప అంటాం కదా, ఆ చ వచ్చా అంటారు, వీళ్ళు వష అంటారు. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఇంకా కూనీ చేసి పడేస్తారు. కొన్ని సినిమాలు అయితే వచ్చింటాయి, ఆ సినిమాలో పనిచేసిన వాడు ఫోన్ చేశారు, ఈ సినిమా ఏ ఊరు స్లాంగ్ రా అన్న, వీరపనాయనపల్లి అన్న, మీ ఊరు పక్కనే. ఒరే నీ అమ్మ, మా ఊరు స్లాంగ్ నాకే అర్థం కాలే థియేటర్లో, ఇది మా స్లాంగ్ అని. పేరు రాయలసీమ స్లాంగ్. రాయలసీమ స్లాంగ్ సినిమా తీసేసినారు, అయిపోయింది, ఆ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అన్నీ అయిపోతాయి. అది ఏ ఊరు స్లాంగ్ అని చేసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అట్లుంటది. పుష్పలో తప్పులు ఉన్నాయి అలాగా? పుష్పలో మాక్సిమం బాగా చేశారు ఇప్పుడు దాకా వచ్చిన రాయలసీమ సినిమాలు అన్నిట్లో. పుష్పలోనే చాలా బాగుంది, అంతో ఇంతో చాలా బాగుంది. పర్టికులర్ ప్రతి ఒక్కటి బాగా చూశారు. ఎందుకంటే అంటే వాళ్ళ ఆర్టిస్టులను తీసుకోరు కానీ వీళ్ళని తీసుకుంటారు కదా, కొన్ని స్లాంగ్ నేర్పించే వాళ్ళని, డైలాగ్ రాసే వాళ్ళని. వీళ్ళు పాపం పక్క నుండి నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడన్నా కనపడితే జిమ్లో కానీ, తర్వాత వీళ్ళు ఎక్కడన్నా రోడ్డు మీద కనపడినా ఏంటన్నా ఇలా జరుగుతుంది సినిమా, చచ్చిపోతాం నాన్న డబ్బింగ్ చెప్పించలేక, అబ్బా స్వామి అంటారు వాళ్ళైతే. రాదు అవతలో. ఇప్పుడు
ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ వదిలే అబ్బా, మెయిన్ క్యారెక్టర్లు అంటే ప్యాడింగ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాం. చిన్న చిన్న క్యారెక్టర్లకు ఏమైంది ఆర్టిస్టులు పెట్టుకోనికి? డబ్బింగ్లో కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కదా. డబ్బింగ్లో చుక్కలు డబ్బింగ్లో. అమ్మా కొన్ని సినిమాలకి అయితే నన్ను రమ్మంటారు, నేను రాలేనన్నా, నేను తిట్టుబడేస్తాను, నేను ఇదో మా వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు పిల్లలు అని చెప్పి నేను వేరే వాళ్ళని పంపిస్తాను డబ్బింగ్ చూపించుకోవడానికి. వీళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని సాయంత్రం అయితే వీళ్ళు ఫోన్ చేసి, అబ్బా అన్న ఏందన్నా వీళ్ళు ఒక పదం చెప్పడానికి నాకు గంట పట్టింది అన్న వీళ్ళకు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టాలి. ఇప్పుడు సినిమా రూల్ ఏంటంటే మెయిన్ కాస్టింగ్ ప్రాపర్గా చేస్తే సినిమా సగం బాగా వస్తుంది, సినిమా సగం. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో, ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి ఎవరినో తీసుకురాడు, వాడికి రాదు, వస్టాండర్ పోస్టాండర్ ఏందేందో చెప్పి వాడు. దాని తర్వాత డబ్బింగ్లో అది చెప్పిలేక అది రిలీజ్ అయిన తర్వాత మేమే డిస్కషన్ చేసుకుంటాం, ఇది ఆ ఊరి సినిమా రా, ఇది ఆ ఊరి స్లాంగ్ రా. సినిమాల బోర్డులో చూస్తాం కదా, ఓహో తిరుపతి స్లాంగ్ అది అని చెప్పి మేము తర్వాత నవ్వుకుంటాం. అట్లా నువ్వు స్టాండప్ కామెడీ చేస్తావా? మరి చేయాల్సింది మంచిగా ట్రై చేయాల్సింది కదా. దేంట్లో? అందులో ఒకటి మళ్ళీ సపరేట్ మాక్సిమం బూతులు వస్తున్నాయి ఇప్పుడు అంతా. ఎందుకు వచ్చింది బూతులు? డన్. థ్యాంక్ యూ మహేష్. ఫైనల్గా ఇంటర్వ్యూ చేసాం, మాట్లాడుకున్నాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యామో అని అనుకుంటున్నాను. లేదనుకున్నా, మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నా. ఏమైనా అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్లు పెట్టి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం పార్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి సిరీస్లతో, మంచి సినిమాలతో. అవును, నీ సిరీస్ చేసావు కదా, అది ఏమైంది? అది 50 ఎపిసోడ్లు అన్నారు. 50 ఎపిసోడ్లు అన్నారు. చిన్న చిన్న ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి 9 ఎపిసోడ్లకు ఆపేసినారు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు వెయిట్ చేస్తే అయిపోతుంది అలాగా. నేను చేసినట్టు ఏం అయిపోయారా? అదే మంచి కష్టపడుతుంటే 14 మంది ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో. నేను హీరో కాదు, బొచ్చు కదా, నేను మంచి చేసుకుందాం అనుకునే లోపల అది అయిపోయింది. అంటే మొన్న ఒక స్వామీజీకి చూపిస్తే నా జాతకం అంతా రాసి, నీకు ఏలినాటి సీని నడుస్తుందిరా అంటే, నాకు డబ్బులు ఇవ్వాల్సిన నా ఫోన్లు ఎత్తట్లా, నేను డబ్బులు ఇద్దామన్నా కూడా ఫోన్లు ఎత్తట్లా కొందరు. నేను డబ్బులు ఇద్దామంటే నేను ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటుంది కదా, వాళ్ళు చేసిన ఫోన్లు ఎత్తట్లా. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లా. సినిమా లాస్ట్ వరకు వస్తాయి, రేపు షూటింగ్ అంటే ఈ రోజు వరకు ఏంది రేపు షూటింగ్ అన్నారు. ఒకప్పుడు ఏంటంటే డేట్లు పంపిగానే అడ్వాన్స్ పంపించేటోళ్ళు, ఇప్పుడు డేట్లు పంపిస్తారు, ఒకటి అడ్వాన్స్ పంపించట్లా. ముందు రోజు కూడా నాకు డౌట్ అనమాట, అరే రేపు ఈరోజు త్వరగా పడుకోవాలా, ఏంది ఇంకా ఫోన్ చేయలేదు, అసలు ఉందా లేదా అనేసి. అది తెలియదు నాకు దరిద్రం ఏది ఎప్పుడు పోతుంది. నాకా ఈ ఆగస్టుకు పోద్ది అన్నాడు. ఈ ఆగస్టుకు పోద్ది, మార్చి తర్వాత కొంచెం మారుతుంది, ఆగస్ట్ నుంచి పూర్తిగా పోద్ది అన్నాడు. సరే ఓకేలే మంచిగా మారి. అంటే మన బ్రహ్మానందం గారు అన్నట్టు, ఎవడు వాడి లైఫ్ వాడి చేతులారా పోగొట్టుకోరు. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెడతావు ఏదన్నా, అది పోయింది, ఎందుకు పోయిందిరా అంటే దానికి 1,00,000 రీజన్లు ఉంటాయి. బిజినెస్ క్లిక్ అయింది, ఎందుకు క్లిక్ అయిందిరా అంటే 1,00,000 రీజన్లు ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చి దోశలు పెట్టుకుంటారు చాలామంది. కొన్ని చోట్ల అయితే నిలబడడానికి కూడా స్థలం ఉండట్లే, అంత జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అసలు జరగట్లేదు, ఎందుకంటే అందరూ పోసేది ఒకటో దోశలే. ఎవడి కెరీర్ ఎట్లా పోతుంది అనేది వాడి చేతుల్లో లేదు. ఇప్పుడు నన్ను చాలామంది ఇవి ఉన్నారు కదా, సుప్రీత ఎవరు, అన్నపూర్ణ హెడ్ ఆవిడ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అది ట్రైలర్ లాంచ్ అప్పుడు స్టేజ్ మీద ఏమంటే ఆవిడ హాయ్ అనింది, హాయ్ మేడం అన్న, వచ్చి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి, ఎందుకంటే మీకు రావట్లే అంటే ఇదే అన్న. ఏమో తెలిస్తే నేను రెక్టిఫై చేసుకుంటా కదా, నాకేది లేదు మేడం అని. సరే ఓకే అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి, మన నెక్స్ట్ సినిమాలో ఈయనకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అది. మేనేజర్ని అడిగితే లేదండి కాస్టింగ్ అంతా అయిపోయింది, షూటింగ్ కూడా జరుగుతుంది అన్నాడు. కట్ చేసి ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి అప్పటికి. అంటే ఓన్లీ పైన మాటలా లేకపోతే మధ్యలో? ఈవిడ ఇద్దామనే ఉంది, ఆవిడ కింద వాళ్ళు. ఇప్పుడు మనమే ఆవిడకి ఏం కంప్లైంట్ ఇవ్వాలి, మేడం మీరు చెప్పారు కానీ ఆయన పిలవట్లేదు, అట్లా చెప్పలేము అంతే. అది కొన్నిసార్లు జరుగుతుంది. ఇప్పుడు నీకెందుకు ఇంత ఫేమ్ వచ్చిందంటే నాకు తెలియదు వచ్చింది, నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అంటే నాకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతావు అంటే నాకు తెలియదు. ఆయన చెప్పినట్టు ఆగస్ట్ నుంచి ఏమైనా బిజీ అయితే అయిపోవచ్చు. అవే ఉన్నాయి కదా ఈ మధ్య వస్తున్నాయి, చెప్తారు. ఒకరేమో గురుబలం రాయేసుకొని అంటారు, కొందరేమో అదేది ఆస్ట్రేలియన్ మాల వస్తుంది కదా ఏదో కరింగలి మాల ఏదో, దానివల్లే జరిగితే అందరూ కొనిపెట్టారు. ప్రతి ఐటీ కంపెనీలో కూడా అందరూ పెట్టారు. ఇంకా అదే కనుక జరుగుతా అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు సెట్లో పనిచేసే ప్రతి ఒక్కడికి మాలేసారు, ఈ సినిమా హిట్ అయిపోవాలి అందరూ వేసేసుకుంటారా అని. అవన్నీ కావు.